వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. మేము ఈరోజు వచ్చేసి ట్యాంక్ బండ్కి వచ్చామండి. హాయ్ చెప్పండి మీరు. హలో. సో చూసారు కదా స్టార్టింగ్ మ్యూజిక్తో ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. సో మేము ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం లోపలికి వెళ్ళడానికి. మా వెనక వచ్చేసి లైట్ వేసేసి ఉంది కదా, అది ఒక గ్రౌండ్ లాగండి, పిల్లలు ఆడుకోవడానికి, డ్యాన్స్లు వేయడానికి, నెక్స్ట్ వచ్చేసి సరదాగా ఫ్యామిలీతో వస్తే కూర్చుని కబుర్లు చెప్పడానికి. ఈ వే అంతా వాకింగ్ కూడా చాలా బాగుంటుందండి. సో రీచ్ అయిపోయాం మేము. చూసారు కదా, ఇది మొత్తం చుట్టూ సర్కిల్ షేప్లో ఉంటుంది. సో ఇలా లైటింగ్ స్పేస్ అంతా బాగుంటుంది. సో ఆ సర్కిల్ షేప్లో వచ్చేసి మిడిల్లో బ్రిడ్జ్ లాగా వస్తుందండి. సో కొంతమంది చుట్టూ తిరిగి రాని వాళ్ళు ఇట్లా బ్రిడ్జి పై నుంచి వెళ్ళిపోవచ్చు. సరే, ఈ బ్రిడ్జ్ మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ ఇస్తారు. సో ఈ బ్రిడ్జి పై నుంచి మనం ఇలా వాకింగ్గా వెళ్ళిపోవచ్చు. బ్రిడ్జి షార్ట్ కట్లో ఉండి ఈ అటు సైడ్ ఎక్కి ఇటు సైడ్ దిగాలి బ్రిడ్జికి. లేదు అంటే ట్యాంక్ బండ్ పార్క్ అండి. సో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా రెడీ చేశారు. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. సో మేము ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ప్యారిస్ టవర్ లాగా అనిపించింది. అంత ఎగ్జైట్మెంట్గా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో వీకెండ్స్ వస్తే కనుక చాలా మంది రష్ ఉంటుందండి. లైక్ మార్నింగ్ డైలీ కొంతమంది వాకింగ్ లాగా బయట అలా వాక్ చేసుకుని వెళ్ళిపోతారు. ఎవరైనా వస్తానికి టికెట్ తీసుకుని ఇలా బ్రిడ్జి పైన వాక్ చేసుకుని వస్తారు. సో చాలా కలర్ఫుల్గా రెడీ చేశారండి ఆల్మోస్ట్. సో ఎప్పుడైనా వస్తానికి స్ట్రీట్ ఫుడ్స్ కూడా మీకు బాగా ఉంటాయి. కమ్ లెట్స్ గో, మనం వెళ్ళి స్ట్రీట్ ఫుడ్స్ చూద్దాం సైడ్. సో సరదాగా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. మ్యాక్సిమం ఇక్కడికి వస్తే ఒక 2-3 అవర్స్ మ్యాక్సిమం. సో చూస్తాను బోటింగ్ కూడా వెళ్తుంది కింద వచ్చేసి. సో బోటింగ్, వాటర్ బోటింగ్ అండి. సో వాటర్ బోటింగ్స్ కూడా ఉన్నాయండి. ఇలా చిన్న బోటింగ్స్ పిల్లలతో ఫ్యామిలీతో చాలా ఎంజాయ్మెంట్ బాగుంటుందండి. సో రిలేటివ్స్ వచ్చినా కానీ మనకు ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా. సో ఒక మ్యాక్సిమం ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. చుట్టూ ఒక రౌండ్ తిరిగినందుకు ఒక 1 అవర్. సో దీనిపైన ఒక ½ an hour టైం సరిపోతుంది. సో మనం చూసారు కదా, బ్రిడ్జి అనేది అక్కడ స్టార్ట్ అయిందండి ఈ రూట్లో. ఇక్కడ నుంచి ఇలా వాక్ చేసుకుంటూ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎండ్ చేశారు. పార్క్ ధృవి, ఇట్స్ సో గుడ్. ఆర్ యూ ఎంజాయ్? ఓకే. సో ఏం నచ్చింది నీకు ఇక్కడ వచ్చేసి బాగా? ప్లేస్ నచ్చిందా? చాలా బాగుంది కలర్ఫుల్గా లైటింగ్తో. అమ్మా ట్యాంక్ పార్క్ సిటీ స్టార్టింగ్లో అట్లా పెట్టారండి. సో చాలా బాగుంది. మనసు కొంచెం రిలాక్స్ కావచ్చు, జాలీగా తిరగచ్చు, మంచి కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. సో చూసారు కదా మా అన్నయ్య రివ్యూ అండి. యాక్చువల్గా మేము కాలేజ్లో చదువుకునేటప్పుడు వచ్చేసి ఇది ఒక నార్మల్ ప్లేస్ లాగా ఉండేది. ఇప్పుడు వచ్చి ఒక టూరిస్ట్ ప్లేస్. ఆ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ చాలా బాగుంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్స్. సో దీన్ని ఎలా అంటే లైక్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎప్పుడైనా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ సరదాగా వాళ్ళని ఇలా అవుటింగ్ లాగా తీసుకుని రావచ్చు. అంత బాగుంటుంది ప్లేస్ అనేది. సో మ్యాక్సిమం ఈవినింగ్ టైం ఒక 4-5 టైంలో వచ్చామంటే చుట్టూ వాక్ చేసుకొని ఈ లైటింగ్స్ దగ్గర 1 టైం తిరిగేసి అలా తిరగడానికి చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. చాలా బాగుంది ప్లేస్ అనేది. సో మీరు మీ ఫ్యామిలీతో కూడా ఒకసారి ట్రై చేయండి. సో బ్రిడ్జ్ చూసేసి రిటర్న్ మళ్ళీ మేము డిన్నర్ చేయడానికి బయలుదేరామండి. మధ్యలో వచ్చేసి ఒక ప్లేస్లో ఉందండి. ఈ పక్కన గ్రీన్ మెట్లు వచ్చేసి ఒక సైక్లింగ్ అండి. అది వచ్చేసి ఒక తీగ ఉంటుంది 1/2 కిలోమీటర్ వరకు. ఆ తీగ పైన సైక్లింగ్ చేయాలి, ఐరన్ తీగ పైన. సో అది కొంచెం థిక్గా ఉంటుంది, ఒక వైర్ లాగా బిగ్గుగా. తర్వాత దీని బ్యాక్ సైడ్ వచ్చేసి వచ్చి ఎవరైనా బాగా టైర్డ్ అయ్యి వచ్చి వాకింగ్ చేసినా, లేదంటే పెద్దవాళ్ళు ఎవరైనా కూర్చోవాలన్నా, పిల్లలకి తినిపించుకోవాలన్నా, ఫీడింగ్ చేసుకోవడానికి అట్లా బాగుంటుంది ఆ కూర్చునే ప్లేస్ వచ్చేసి. సో నెక్స్ట్ మేము ఫుడ్ దగ్గరికి వచ్చేసాం. ఇలా ఉంది మెనూ అండి. రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అన్ని. వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ కానీ లైక్ స్నాక్స్ ఐటమ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో మేము ఒక 3 ఐటమ్స్ ఆర్డర్ చేసుకుని తినేసామండి. సో స్ట్రీట్ ఫుడ్స్ చూసారు కదా ఇలా ఉంటాయి ఇంకా. సో చాలా ఆల్మోస్ట్ ఒక 15-20 వరకు ఉంటాయి స్ట్రీట్ ఫుడ్స్. దాంట్లో ఐస్ క్రీమ్స్, జ్యూసులు, మనకి కావాల్సిన పానీపూరి, చాట్స్, బ్రెడ్ ఐటమ్స్, పకోడా ఐటమ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా డిఫరెంట్గా. సో నెక్స్ట్ వచ్చేసి మిహిర్స్ కార్ ఎక్కాలంటే కనుక మేము వచ్చేసి కార్ తీసుకున్నాం. ఒక కార్కి 50 రూపీస్ అండి. సో ఒక 1/2 కిలోమీటర్ టర్న్ లాగా తీసుకుని వస్తాడు ఇంకా. సో వీడైతే జస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నేను పిలుస్తున్నా కానీ కార్ పైనే ఉంది. వాడు ఓన్గా డ్రైవ్ చేస్తానని అనుకుంటున్నాడు. బట్ బ్యాక్ సైడ్ అబ్బాయి రిమోట్ నొక్కుతున్నాడని తెలియదు వాడికి. సో ఆ స్టీరింగ్ని తిప్పుతూ కింద వచ్చేసి పెడల్ని తొక్కుతూ లైక్ సో ఆ విధంగా వాడు ఎంజాయ్ చేశాడు. జస్ట్ ఫోటోకి ఒకసారి చూడంటే టక్కని తిప్పేసి అలా ఒక 1 minute వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు కార్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి రిటర్న్ మేము బయలుదేరాం వెళ్ళడానికి. సో ఆల్మోస్ట్ అందరం తినేసి బయలుదేరారు వెళ్ళడానికి. చాలా బాగున్నాయి. టేస్ట్ వచ్చేసి స్పైసీ ఉంది కొంచెం, బట్ టేస్ట్ అయితే బాగుందండి. సో ఇలాంటి టైంలో స్పైసీ ఉంటే కానీ బాగుంటుంది. సో చూసారు కదా, మీకు స్టాల్స్ కూడా చూపిస్తాను.
బ్యాక్ సైడ్ చూసారా చాలా స్టాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్. చెప్పి బయలుదేరుతూ మిడిల్లో ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం, తలా ఒక ఐస్ క్రీమ్. సో చూసారా, మీరు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.